హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధా. మీరు చూస్తున్నారు సుధా టెక్ సొల్యూషన్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఫస్ట్ వీడియో క్లిప్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా స్లైడ్ షోలో స్క్రిప్ట్ స్క్రీన్లో మనం వీడియోస్ అనేవి ఎలా డిజైన్ చేసుకోవాలో నేను ఈరోజు వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎండ్ వరకు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లాస్ట్లో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి మేకింగ్ వీడియోస్ అన్ని మీకు పరిచయం చేస్తాను. ఇది వచ్చేసి నేనేంటంటే పవర్ డైరెక్టర్లో చేయాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పవర్ డైరెక్టర్లో వచ్చేసి అందరు కైన్ మాస్టర్లో చేస్తుంటే పవర్ డైరెక్టర్ అనేది వర్క్ అవుతుందా లేదా అని చాలా వరకు డౌట్స్ అయితే ఉంటుంది. సో నేను ఇప్పుడైతే పవర్ డైరెక్టర్లో చేయాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ బ్లాక్ స్క్రీన్ అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ బ్లాక్ స్క్రీన్ని మనం ఎంతవరకు కావాలంటే అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి నేను డౌన్లోడ్ చేసుకున్న స్లిప్ట్ స్క్రీన్ అనేది 1 minute 25 seconds వరకు ఉంది. సో అంతవరకు నేను వచ్చేసి దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం లేయర్లో మీడియాలో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒక స్క్రీన్ అనేది డౌన్లోడ్ చేశాను అని చెప్పేసి, ఇప్పుడు ఆ స్క్రీన్ అనేది నేను యాడ్ చేస్తాను. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్క్రీన్ అనేది యాడ్ చేశాను కదా. దీన్ని మన స్క్రీన్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం. చూడండి, అంటే మనం పెంచుకుందాం స్క్రీన్కి సరిపోయేంత వరకు. చూడండి, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ప్లే చేశాను కదా, మీకు ఎలా అయితే కనిపిస్తుందో చూడండి. ఆ మధ్యలో ఉన్న గ్రీన్ కలర్ని అయితే మనం ఇప్పుడు రిమూవ్ చేయాలన్నమాట. గ్రీన్ కలర్ని రిమూవ్ చేయాలి. మనం సెలెక్ట్ చేసుకున్న ఈ స్క్రీన్ పైన, అంటే ఈ టెంప్లెట్ పైన టచ్ చేసి పెన్సిల్ బటన్ పైన క్లిక్ చేసి క్రోమాకి ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ క్రోమాకి ఆప్షన్లో మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. చూడండి, మనం ఆ గ్రీన్ స్క్రీన్ పైన టచ్ చేస్తే ఆటోమేటిక్గా పోతుంది. ఇప్పుడు మనకి పక్కన ఉన్న కలర్స్ అన్నీ కూడా మనం ఒకసారి చూసుకుందాం. చూడండి, ఇప్పుడు దీన్ని ఓకే చేస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే ఈ కనిపిస్తున్న కలర్స్ అన్నీ కొంచెం డల్గా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. చూడండి, డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఒపాసిటీ ఓకే 100% చేస్తున్నాను. మనకంటే కలర్స్ అనేవి కొంచెం బ్యూటిఫుల్గా కనిపించాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్కిన్ స్మూతర్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీనిపైన టచ్ చేసి దీన్ని కూడా మనం కొంచెం పెంచుకుందాము. అంటే మనకి ఇప్పుడు కలర్స్ అనేవి కొంచెం గ్లోయింగ్గా అట్రాక్టివ్గా అలా కనిపిస్తుంది అనమాట. అట్రాక్షన్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం ఇప్పుడైతే ఇలా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వచ్చేసి కొన్ని ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ చేసి ఉంచాను అనమాట. నేను జస్ట్ ఇప్పుడు హీరోయిన్ ఇమేజెస్ అనేవి కొన్ని డౌన్లోడ్ చేశాను, వాటి వరకు నేను యాడ్ చేస్తానన్నమాట. చూడండి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వీడియో ఎండ్ వరకు మనం ఇప్పుడు ఈ పిక్చర్స్ అనేవి యాడ్ చేసుకుందాం. నేను ఇవి ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచిన పిక్చర్స్ ఫ్రెండ్స్, కావాలంటే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఎవరికైనా విషెస్ చెప్పాలన్నా కానీ, ఇది వచ్చేసి బర్త్డే విషెస్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మొత్తం ఫుల్ వీడియో కాకుండా ఒక 15 seconds 20 seconds వరకు కట్ చేసుకొని బర్త్డే విషెస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీంతో చాలా బాగుంటుంది స్లిప్ట్ స్క్రీన్ తోటి. అది కూడా స్లైడ్ షోలో కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూడండి, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ అనేవి ఆ స్క్రీన్లో, అంటే మనం డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్లో ఎలా అడ్జస్ట్ చేయాలో ఈరోజు నేనైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మనం ఒక టెంప్లెట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాం, గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ చేసాము, అండ్ నెక్స్ట్ వచ్చేసి పిక్చర్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాం. ఆ పిక్చర్స్ని మన స్క్రీన్కి సెట్ అయ్యేలాగా ఎలా మార్చుకోవాలో నేను ఈరోజు వీడియోలో అయితే చెప్తాను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ఉందన్నమాట మనకి స్క్రీన్ అనేది, అంతవరకు మనం పిక్చర్స్ అనేవి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకొక ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. ఓకే కదా ఫ్రెండ్స్,
ఇప్పుడు చూడండి, ఇంకా మనం ఫస్ట్కి వచ్చేస్తున్నాం కదా, ప్లే చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకి పిక్చర్ అనేది మనం పిక్చర్ యాడ్ చేసినట్లుగా అనిపిస్తుంది, కానీ ఫేస్ అనేది దూరంగా ఉంది కదా. ఇప్పుడు మనం సైజ్ అనేది కొంచెం పెంచుకొని చూడండి, బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఫోటో గ్లోయింగ్ అనేది కూడా పెంచుకోవచ్చు అనమాట. ఫోటోని సెలెక్ట్ చేసుకొని గ్లోయింగ్ అనేది పెంచుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇందాకలకి ఇప్పుడు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళేసి చూడండి, బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ బ్లెండింగ్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి, స్క్రీన్ అని కనిపిస్తుంది. అంటే మనం స్క్రీన్ మీద టచ్ చేస్తే ఉన్న కలర్స్ కానీ అవి కానివ్వండి రెండు ఒకేలా కనిపిస్తాయి అనమాట. అంటే మనం ఫోటో యాడ్ చేసామన్నది అర్థం కాదనమాట. చూడండి, ఇంకా ప్రతి ఒక్క ఫోటోని అలాగే మనం స్క్రీన్లో అడ్జస్ట్ చేసుకోవాలి. స్క్రీన్లో అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అలానే ప్రతి ఫోటోని నేను చేసి చేస్తాను. లాస్ట్లో కూడా మనకి ప్లే చేసి చూపిస్తాను అనమాట, ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు చూడండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ప్రతి ఒక్క ఇమేజ్ని ఎలా అయితే డెకరేట్ చేస్తున్నాను, అంటే ఎలా అయితే సెట్ చేస్తున్నానో మన స్క్రీన్లో అది స్క్రీన్లో ఫిక్స్ చేసినట్టు ఉండాలన్నమాట. అంటే స్క్రీన్లో కలిసిపోవాలి. మనం ఏదో సపరేట్గా పెట్టినట్టు అనిపించకూడదు. చూడగానే వావ్ అనే అనిపించేలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం ఇలా ప్రతి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఇమేజ్ అనేది కొంచెం జూమ్ చేసుకొని, అలాగే మనకి ఇప్పుడు బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ పైన టచ్ చేస్తే మనకి స్క్రీన్లో అనేది అడ్జస్ట్ అవుతుందన్నమాట. ఇలా మన స్క్రీన్లో మన ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన ఇమేజెస్కి ఒక సాంగ్ అనేది యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సాంగ్ కాదు, మ్యూజిక్ అనమాట. ఈ మ్యూజిక్ ఏంటంటే అంటే కొంతమంది సాంగ్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు కదా, బట్ అలా సాంగ్స్ అనేవి యాడ్ చేయకూడదు. అంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం మీరు బయట విడిగా ఎవరికైనా వాట్సాప్లో, ఫేస్బుక్లో కానీ అట్లా ఎవరికి షేర్ చేసుకోవాలనుకున్నా కానీ సాంగ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేను ఇది యూట్యూబ్ కోసం చేస్తున్నాను కాబట్టి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. దీనికి వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మ్యూజిక్స్లో కూడా అన్నీ అనేది మనం యాడ్ చేయకూడదు. నో కాపీరైట్ మ్యూజిక్స్ అని చెప్పేసి నేను సపరేట్ ఒక ఆల్బమ్ చేసి ఉంచాను. సో నేను దానికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. అది చూసుకొని మీకు కావాల్సిన మ్యూజిక్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నో కాపీరైట్ మ్యూజిక్స్ అయితేనే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మన వీడియో అనేది ప్లే అవుతుంది కదా, ఎలా కనిపిస్తుందో మీకైతే అర్థమవుతుంది. ఇలా మన ఇమేజ్ని, అంటే ఇది ఓన్లీ స్లైడ్ షోనే కాదనమాట. అంటే బర్త్డే విషెస్ చేసినా దీంట్లో బాగుంటుంది. మ్యారేజ్ డే విషెస్ కానివ్వండి, ఎవరికైనా కానీ మనం షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ అలా మనం ప్రతి దాంట్లో షేర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్, వీడియోస్ అనేవి. చూడండి, ఇప్పుడు మన వీడియో అనేది మనకి రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మన వీడియోని సేవ్ చేసుకుందాం. చూడండి, ప్రొడ్యూస్ వీడియో అని కనిపిస్తుంది కదా, దానిపైన టచ్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీలో ప్రొడ్యూస్ అని చెప్పి టైప్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. అంటే 100% అవ్వాలన్నమాట. కంప్లీట్గా అయిపోయిన తర్వాత కంప్లీట్ అని వస్తుంది. మనం ఓకే పైన ప్రెస్ చేస్తే ఓకే అవుతుందన్నమాట. అంటే ఈ వీడియో మనకి డైరెక్ట్గా గ్యాలరీలో సేవ్ అవుతుంది. సో మనం మన వీడియోస్ అనేది ఎలా చేయాలి ఏంటని కంప్లీట్గా మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.